శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నోట్ చేసుకోండి. నెమ్మదిగా చెప్పనా, స్పీడ్గా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, నోట్ చేసుకోండి. 6వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో 8వ లైన్ నేను చదువుతున్నాను. మీ బైబిల్లో అది 7వ లైన్ రావచ్చు, లేకపోతే అది 8వ లైన్ రావచ్చు. ఎందుకంటే ప్రింట్ కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. నాది కొంచెం పెద్ద సైజ్ అక్షరాలు కొంచెం పెద్దగా ఉండటం ద్వారా నాకు 8 వచ్చింది. మీది చిన్న ప్రింట్ అయితే మీకు 7వ లైన్ వస్తుంది. ఏదేమైనా నేను చదువుతున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి అండర్లైన్ చేసుకోండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తుల ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత మంచి మాట దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. నేను ఎలాంటి వాడినో చెప్తున్నానంటే మామూలు మనుషుని కాదని చెప్తూ ఎలా చెప్తున్నాడంటే ఆయన సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, లేకపోతే నేను అనాథగా ఉన్నాను, లేకపోతే నేను సింగిల్ అయిపోయాను, నేను ఒంటరి అయిపోయాను, నాకు ఎవరున్నారు సహాయం? నా బ్రతుకు ఏంటి? బ్రతుకుటం అవసరమా? ఇలాగ బ్రతుకు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఏ ఆధారం లేనప్పుడు ఒక తండ్రి అనేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలకి ఎంతో సంరక్షణ ఉంటుంది. ఏ యొక్క శత్రువు కూడా వారి మీద రాకుండా అది యొక్క కాపుదల ఉంటుంది. సంరక్షకుడిగా తండ్రి అనేవాడు ఉంటే వారిని పెంచుతాడు, వారిని పోషిస్తాడు. చూడండి, తండ్రి అనేవాడు లేకపోతే, తల్లి అనే మనిషి లేకపోతే, భర్త అనేవాడు లేకపోతే, మనము ఎవరిని అయినా సరే ఒక ఆధారమైన ఉన్నటువంటి స్థితిని మనం కోల్పోతే దిక్కులేని స్థితిలో మానసికంగా మనము నలిగిపోతుంటాం. బ్రతకాలనిపించదు, భయం, ఆందోళన మనలో వస్తుంది. బహుశా మీ కుటుంబంలో యజమానుడు లేడు, లేకపోతే నాకు ఒక సంరక్షకుడు లేడు అని మీరు వేదన చెందుతున్నారా? దేవుడు మిమ్మలను, మీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. భయపడిన అవసరం లేదు. అందుకనే ఏమంటాడంటే ఆయన మొట్టమొదటిగా మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేకపోతున్నారా? బంధువులు ఉంటారు, చాలా సమయాలు స్నేహితులు ఉంటారు. కొన్ని సమయాల్లో అందరూ ఉండి కూడా అనాథులుగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మీ కష్టం కొంతమందికి చెప్పలేని పరిస్థితి. కొందరు ఏం చేస్తారంటే వారి కష్టం కన్న తండ్రికి చెప్పలేరు, కన్న తల్లికి. అమ్మో, నా కష్టం నా తల్లికి చెబితే వారు ఇంకెంత భయపడిపోతారో. లేదు, నా బాధ నేనే భరిస్తాను, నేనే అని ఆ బాధను ఎక్కువగా భరిస్తూ కుమిలిపోతున్నటువంటి స్థితిలో ఉంటుంటాం. అయితే దేవుడు మీ కష్టాన్ని చూశారు. మనం నమ్మిన దేవుడు కన్నులున్నవాడు, చూస్తాడు. యేసయ్య జీవము గలవాడు, కన్నులున్నవాడు, చూశాడు కనుక మిమ్మును ఆయన చేర్చుకుంటున్నాడు. మన బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. ఏదైనా కార్యం జరిగినా, ఒక పరిస్థితి, ఏదైనా ఒక అకేషన్ అయినా సరే, అందరూ బాగున్నారమ్మా, ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. మనం ఏదైనా పెడితే తిని వెళ్తుంటారు, మంచిగా ఉన్నారు కదా అనుకుంటారు. కానీ గుండెలో ఉన్న దుఃఖము, బాధ ఎవరికి చెప్పలేం. కొన్ని సమయాల్లో ఎవరు చేర్చుకుంటారు? ఎవరు చేర్చుకోరు. మనం ఫైనాన్షియల్గా డౌన్ అయిపోతే అసలే చేర్చుకోరు. ఉన్న ఇల్లు అమ్మేసుకుంటే వీరు దరిద్రులు, వీరితో మనం మాట్లాడకూడదు, వీరితో మనం సహవాసం చేస్తే మన మీదకి వచ్చి ఏదైనా సహాయం అడుగుతారేమో అని అందరూ దూరం అయిపోతారు. ఇది లోకం. ఈ లోకములో ఇలాంటి సాతాను మనసు ఉన్నటువంటి వ్యక్తులు మన కుటుంబాల్లో ఉంటారు. కానీ నీకెవ్వరూ లేరు సహాయం. నా బిడ్డ ఎదుగుతుంది, నా కుమారుడు ఎదుగుతున్నాడు, వీరికి ఏంటి, నేనేం సంపాదించలేకపోయాను, వీరిని మంచి చదువుని చదివించలేకపోతున్నాను, లేకపోతే ఆధారము లేదు అని దుఃఖపడుతూ వేదన చెందుతున్నావేమో. అందుకనే పరమ తండ్రే నిన్ను చేర్చుకుంటున్నాను అన్నాడు. అంటే దేవుడే నిన్ను చేర్చుకుంటున్నాడంటే
ఎంత అద్భుతమైన మాట అంటే, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును. ఇంకా తండ్రి ప్లేస్ అంటే ఇంకా టాప్ అనమాట, అది ఒక దైవంతో సమానం. మనం దెబ్బలాడి నాన్న జేబులో డబ్బులు కూడా మనం తీసుకోగలం. కొన్ని సమయాల్లో భర్త జేబులో డబ్బులు తీయలేం, కానీ కొడుకుల జేబులో చేయి పెట్టడానికి కూడా తల్లి ఆలోచిస్తుందేమో, కానీ కోడల దగ్గరికి ఇంక సరే రానది ఎవరు అనుకోండి. కొన్ని సమయాలు కుమార్తె దగ్గర కూడా డబ్బులు అమ్మ తీసుకుందామని, అయ్యో పిల్లకి ఏం అవసరం ఉంటాయని ముట్టుకోలేము. కానీ తండ్రి దగ్గర ఎంత స్వతంత్రం ఉంటుందంటే, నాన్న నాకు కావాలంతే. నాన్నకి ఎలాగ వస్తాయి మనకు అనవసరం, నాన్న దగ్గర ఉంటాయి. మనకేంటంటే నాన్న దగ్గర అన్నీ ఉంటాయి, నాన్నకి బోల్డ్ వస్తాయి. ఆ మనసు ఎలా ఉంటుందంటే, మనం ఒక పిల్లల స్థానంలో మనం ఉంటాం, ఆయన తండ్రి స్థానంలో అని ఉంటాడు. మనకి ఎంత అవసరమో ఒక్కొక్క తండ్రి మనసు ఎట్లా ఉంటుందంటే, నాన్న ఒక 10 రూపీస్ ఉన్నాయంటే, అమ్మ 10 ఏంటి 100 ఉంచుకు, ఏదైనా అవసరం ఉంటుందేమో. మన ప్రయాణం వెళ్తున్నప్పుడు అసలు తండ్రి ప్రేమ ఎక్కడ దొరకదు. అది తండ్రి స్థానం ఎవరికి అది ఎవరు నిలబడలేరు అక్కడ. ఇంకా గొప్ప విషయం చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఎవరైనా మన కష్టంలో సహాయం చేస్తే, లేకపోతే ఆకలేస్తే అన్నం పెట్టారనుకోండి, దాహం వేసి నీళ్ళు ఇచ్చారనుకోండి, అమ్మలాగా అన్నం పెట్టావమ్మా, నిజంగా మా అమ్మలాగా అనిపించారు మీరు అని అంటాం. కానీ మీరు మా నాన్నగారిలాగా అనిపించారంటావా, మా నాన్నలాగా సహాయం చేశారంటావా? ఎందుకంటే అమ్మ స్థానం అన్నా ఇస్తామేమో, కానీ తండ్రి స్థానం మనం ఎవరికి ఇవ్వలేం. నోటి మాటతో కూడా మీరు నా తండ్రి లాంటి వాళ్ళని అనలేం మనం. ఎందుకంటే అది నీ జన్మనిచ్చిన నీ తండ్రి యొక్క ప్రత్యేకత. అది ఆ పరమ తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, నేను ఎలాగ స్థిరపరచాలి, ఇల్లు ఎలాగ కట్టాలి, నా బ్రతికెలాగా అని అనుకుంటున్నామేమో. సంరక్షకుడే నిన్ను చేర్చుకుంటున్నాడు. ఆయన చేర్చుకున్నాడంటే ఏదేను తోటలో నేను ఉంచుతాడు నిన్ను. నీవు సుఖముగా బ్రతుకు దినములు నీకెడతాడు. భయపడద్దు. ఈ ప్రార్థన శక్తి వాగ్దానం ద్వారా దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మిమ్మలను ఆయన చేర్చుకుంటున్నారు. మీ కుమారులను కుమార్తెలను ఆయన చేర్చుకుంటున్నారు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉంటారు. మొత్తం మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, నాకే మీరు కొడుకులు కుమార్తెలు అంతే. కుమార్తె పట్ల గొప్ప ప్రేమ ఉంటుంది తండ్రికి. కుమారుడి పట్ల కూడా గొప్ప స్వాస్థ్యం సమకూర్చాలని కుమారుడు గురించి ఆలోచిస్తాడు. కుమార్తెకి సంపద సమకూర్చి ఇవ్వాలనుకుంటాడు. కుమారుడికైతే సంపాదించిన దాంట్లో స్వాస్థ్యమును స్థిరపరుస్తాడు. ఈ 2 ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేదు, మిమ్మల్ని పలకరించలేదు, అకేషన్కి పిలవలేదని ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నిన్ను తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. నాకు క్యాన్సర్ వచ్చి 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళ నుంచి మంచం మీదే పడి ఉంటున్నానండి. ఇలాగ ఇసాకయ్య గారి ప్రార్థనకి వెళ్ళమన్నారండి. 17 నెలలు వచ్చానండి. దేవుడు శుభ్రంగా తగ్గిస్తే నేను చాచుకుని చెప్పుకుంటానన్నానండి. మొన్న ట్యానింగ్ తీయించుకున్నానండి. ట్యానింగ్లో ఏమీ లేదన్నారా. చిన్న చాచుకుని దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు ప్రిస్కిల్ అండి. మేము జలికాకినాడ గ్రామం నుంచి వచ్చాం. నాకు 2 ఆడపిల్లండి. మరి 3వగా మేము మగపిల్లడు కావాలని ఆశపడ్డామండి. మరి 9 నెలలు మేము తైలాభిషేకానికి వచ్చామండి. మరి అయ్యగారితో మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు చెప్పారండి, మీకు మగబిడ్డని ఇస్తాడమ్మా దేవుడు అని అయ్యగారు చెప్పినప్పుడు మేము కూడా దేవుడిని ఎంతగానో అడిగామండి. దేవా మాకు అయితే మగబిడ్డని ఇస్తే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని నేను దేవుడిని ఎంతగానో అడిగానండి. మరి దేవుడు మేము ఆశపడిన రీతిగానే మాకు 2 ఆడపిల్లల తర్వాత ఒక మగబిడ్డని ఇచ్చాడండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు జాహ్నవి అండి, మాది రాచర్లండి. నాకు ఫస్ట్ బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత గర్భసంచిలో నీటి పొడుగులు ఉన్నాయన్నారండి. అయితే నేను హాస్పిటల్కి వెళ్తే 6 నెలలు స్కోర్స్ వాడాలన్నారండి. స్కోర్స్ వాడాలంటే నేను ఒకటే ప్రార్థనకు వచ్చానండి. 4 నెలలు వచ్చేసరికి ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయ్యగారికి చెప్పానండి. ఫస్ట్ బాబా అయ్యగారు నాకు పాప కావాలండి అంటే, పాపను ఎత్తుకుని వస్తావమ్మా పో అన్నారండి. దేవుని దేవాల నాకు ఫస్ట్ బాబు, తర్వాత పాప పుట్టిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అమ్మాయి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నేను వివాహం కోసం 7 నెలలు వచ్చానండి. మళ్ళీ బాబు పుట్టాలని 7 నెలలు వచ్చాను. దేవుడు గర్భఫలం ఇచ్చి బాబుని ఇచ్చారు. అందును బట్టి దేవుని కొందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవునికి వందనాలండి. 7 నెలలు నేను బాబు కోసం వచ్చానండి. ఫస్ట్ పాప, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు పుట్టినందుకు సాక్ష్యం అండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రభునామన స్తోత్రాలండి. ఈసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు వాణి, నా భర్త పేరు రాజు. మా తాడేపల్లిగూడెం దగ్గర జట్లపాలెం అనే గ్రామం అండి. నాకు 2020లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన 8 మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 5th మంత్లో లోపల బేబీకి హార్ట్ బీట్ లేదని చెప్పేసి అబార్షన్ చేశారండి. తర్వాత ఇలాగ అయిన తర్వాత ఇంకప్పుడప్పుడే పిల్లలు వద్దనుకొని అనుకున్నానండి. అయితే మా అమ్మమ్మ ఒకసారి చెప్పిందండి, ఇలాగ తైలాభిషేకానికి వెళ్తే ఏ పిల్ల కావాలితే పిల్ల పుడుతున్నారంట అని చెప్పిందండి. తైలం పోస్తే పిల్లలు పుట్టడం ఏంటని చెప్పేసి నేను మా అమ్మమ్మతో అన్నానండి. సర్లే వెళ్దాము, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒకసారి 2024 జూలై నెలలో వచ్చానండి. వచ్చి తైలం చేసి ప్రార్థన చేయించుకున్నానండి. అయితే ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని కూడా అనుకున్నానండి నేను. అయితే లాస్ట్ జనవరిలో 2025 జనవరిలో పాస్టర్ గారు అన్నారండి, మీరు గర్భవతులుగా ఉన్నారు, ఆ విషయం మీకు కూడా తెలీదు, మీరు సాక్ష్యం చెప్తారు, మళ్ళీ జనవరి కల్లా మీరు పిల్లల్ని ఎత్తుకొస్తారని చెప్పేసి అన్నారండి. అదే విషయంలో కూడా ఇంకా అలాగా ప్రార్థన చేసుకున్నానండి. అన్నారు అని చెప్పేసి అప్పుడు దాకా నేను ఎప్పుడు ఫ్రూట్స్ తెచ్చినా సరే చెయ్యి పెట్టి ఇచ్చేసేవారండి. అప్పుడు 2 పళ్ళు విరిచి నాకు ఇచ్చారండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నాక ఇంకా ఇచ్చారు, దేవుడు గర్భఫలం ఇచ్చారండి. మూడో నెలలో కన్సీవ్ అయిన కాడ నుంచి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ అన్నారండి, గర్భం నీకు ఉండదమ్మా, ఏ క్షణాన్న అబోర్షన్ అయిపోద్దాం మేము చెప్పలేము,
కేజీన్నర పుట్టొచ్చు, బేబీ పుట్టినా 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్లో పెట్టాలని చెప్పేసి అన్నారండి. ఇలాగ అంటున్నారండి అయ్యగారు అని చెప్పేసి ప్రార్థన చేయించుకుంటాకు వచ్చినప్పుడు ఏమీ కాదు మంచి బిడ్డ పుడతారని చెప్పేసి అని అన్నారండి. పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల కేజీన్నర పుడుతుందన్న బేబీ 3.5 కేజీలు పుట్టిందండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు మౌనిషా అండి. మేము కాగుపాడు గ్రామం నుంచి వచ్చాము. 2025వ సంవత్సరం మాకు చేసిన గొప్ప కార్యం బట్టి నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నానండి. మొదటగా నాకు పాప పుట్టిందండి. రెండవది మా పెద్ద కుమార్తెకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు నేను ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. మూడవదిగా నా భర్త పట్ల ఆరోగ్యం పట్ల ఎన్నో కార్యాలు చేశాడండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఎంతగానో బాధపడితే మొన్న స్కానింగ్ తీయించుకున్నప్పుడు ఎటువంటి స్టోన్ లేని వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుని నామానికి వందనాలండి. మాది ఓనగట్లండి. మా పాపకి 2 సార్లు గర్భిణీ వచ్చి పోయిందండి. అయ్యగారు సన్నిధికి వచ్చామండి 2023లో వస్తే ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు మా పాప ఎదురుకు వస్తుంటే, అమ్మ నువ్వు వస్తామంటూ ఉంటే బాబుతోనే వస్తావని అన్నారండి. బాబుకి 1 సంవత్సరం 4 నెలలు అయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. ఇసాకయ్య గారు తెల్లవారుజామున నా కల్లోకి వచ్చి గర్భఫలం యెహోవా అనుగ్రహించి బహుమానం, కుమారుడు పితరులు అనుభవించి సాధ్యం అన్నారండి. మా పాప అమ్మ నేను కన్సీవ్ అయ్యానని చెప్పిందండి. అలాగే కుమారుడు పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి మరి మా అబ్బాయి మా అమ్మగారు వచ్చారండి. వచ్చిన ఆ నెలలోనే మరి మా అబ్బాయికి వివాహం అయిందండి. మరి అలాగే మరి మ్యారేజ్ డే రాకుండా మరి ట్విన్స్ పుట్టారండి. మరి దేవాదేవుడు ఎంతగానో కృప చూపించాడండి. అలాగే మరి ఇసాకయ్య గారికి ఆయన వలన మేము ఎన్నో కార్యాలు చూసామండి. మరి అలాగే మా ఆయన గారు కూడా మరి 2 బిడ్డల కోసం మరి 7 నెలలు పెట్టుకున్నారండి. మరి 7 నెలలు పెట్టుకున్న తర్వాత ఈ బిడ్డలిద్దరు కూడా ఎంతో క్షేమంగా పుట్టారండి. మరి అలాగా ఇసాకయ్య గారి ద్వారా అనేక ఈవులు చూసామండి. అలాగే నూతన సంవత్సరం నూతన కార్యాలు కూడా జరుపుకుంటారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు
ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవాదేవుడికి నా వందనాలండి. ఇసాగయ్య గారికి నా వందనాలు. మా ఊరు పాలూరండి. నా పేరు కిరణ్. ముందుగా బాబు పుట్టాడండి. బాబుకి 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాబు పుట్టాడండి. చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మాది నల్లమాడ అండి. దేవుడు నామానికి వందనాలండి. అయ్యగారికి వందనాలండి. మరి నాకు 3 పిల్లలండి. మా పెద్ద అమ్మాయికి అండి పెళ్ళయిందండి. ముందు పాప పుట్టిందండి. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిందండి. బాబు పుట్టాలని ఇక్కడికి వచ్చానండి. నేను 3 నెలలు వచ్చానండి. బాబు పుట్టాడండి. చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుడి నామానికి వందనాలు. నా పేరు సురేఖ. నేను నిడదవోలు నుంచి వస్తున్నాం. అయితే దేవుడు లాస్ట్ 2024 సంవత్సరం నవంబర్లో మా పాప కన్సీవ్ అవుద్దా అని చెప్పి నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి అడిగితే, అమ్మ కన్సీవ్ అవుద్దని చెప్పారు. డిసెంబర్ నెలలో వచ్చి నేను ప్రార్థన చేయించుకుంటే, ముందు పాపండి బాబు కోసం ప్రార్థన చేయండి అంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, నీ ఒళ్ళో నీ మనవడితో ఆడతాడమ్మా, నీ ఒళ్ళోని నువ్వు పో అన్నారు ఆయన. దేవుడు అనుకోని రీతిగానే నాకు జూలై 1కి మనవడిని ఇచ్చారు. దేవుడు చేసిన మేలుకే దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవునికి వందనాలు. ఇసాగయ్య గారికి వందనాలు. ఈ సాక్షిని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరు రాజా అరుణ. వీరు పోతవరం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. అరుణ వారి కుటుంబంలో వారి అమ్మమ్మ గారికి అందరు ఆడపిల్లలు, తర్వాత తన అక్కకి ఆడపిల్లలు, అంటే వారి కుటుంబంలో అబ్బాయిలు లేరని చెప్పి తను భయపడుతూ, మొదట తనకు కూడా కుమార్తె పుట్టడంతో వారు భయపడ్డారు. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. ఆ పాప పుట్టింది, 4 సంవత్సరాలు అయింది. తర్వాత వారు దైవజనులతో ప్రార్థన చేయించుకుని, ఇలా అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కుమారుడు కావాలని వారు అడిగి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ఈసారి కుమారుడు పుడతాడు మీకని వారికి ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదట కుమార్తె పుట్టిన 4 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారు. వారి గతంలో వారి సంతానంలో ఎవరు కుమారులు లేనప్పుడు దైవజనులు ప్రార్థన ద్వారా మేము కుమారుని పొందుకున్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరు వెంకటకృష్ణ జ్యోతి జల్లికొమ్మరి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 3 సంవత్సరాలైనా తను గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు తన ఇంటి దగ్గర ఉన్నవారు వారు చెప్పారు, ఇక్కడ దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు. 7 నెలలు వస్తామని వారు అనుకుని, అలాగే ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకుని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చారు. కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా వారు గర్భఫలాన్ని, కుమార్తెను పొందుకున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.